హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం. దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ ముందుకు వచ్చి దాదాపు ఒక 4-5 రోజులు అవుతుందండి. ఈరోజు రావడానికి కూడా ఒక మంచి వెహికల్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అంటే ఒక పెద్ద బడ్జెట్లోనే మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆ వెహికల్ వచ్చేసరికి టయోటా ఫార్చునర్ 2 వీల్ డ్రైవ్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, వైట్ కలర్ వెహికల్ అయితే చాలా బాగుంది. లోకల్ వెహికలే, అంటే ఆంధ్ర పాసింగ్ బండి, విజయవాడ నియర్ బై ఉంటుందండి వెహికల్. ఆ వెహికల్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆ వెహికల్ చెప్పే ముందుగా మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. లాస్ట్ టైం పెట్టాను ఫార్చునర్, సేమ్ ఫార్చునర్, అది పెట్టిన 24 అవర్స్ కల్లా వెహికల్ అయిందండి. యూట్యూబ్లో చూసిన కస్టమర్ ద్వారానే అయింది. వారికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇలాగే మాకు యూట్యూబ్లో చూసి మాకు సపోర్ట్ చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. సో ఈరోజు పెట్టే వెహికల్ కూడా మాకు మన ఛానల్లోనే వెళ్తుందనే నమ్మకంతో ఈ వెహికల్ మేము పెడుతున్నాం. ఈ వెహికల్ వచ్చేసరికి టయోటా ఫార్చునర్ 2 వీల్ డ్రైవ్ అండి. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. 1,20,000 కిలోమీటర్లు తిరిగింది వెహికల్. 0 కిలోమీటర్ దగ్గర నుంచి 1,20,000 కిలోమీటర్ల వరకు షోరూమ్ ట్రాక్ మీద ఉందండి. ఇన్సూరెన్స్ కూడా లైవ్లో ఉంది, నెక్స్ట్ ఇయర్ జూలై వరకు ఉంది. టైర్స్ వచ్చేసరికి 75-80% బటన్తో ఉంటుందండి. వెహికల్ ఎక్కడ టచ్ అప్ అవ్వటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ ఏమీ లేని వెహికల్ మీ ముందుకు ఈరోజు తీసుకొని వస్తున్నాను. ఒక్కసారి నాతో రండి, బండి దగ్గరికి వెళ్దాం. హాయ్ అండి, మీ కింద చెప్పిన మాట ప్రకారంగా ఈ ముందుకు తీసుకొని వచ్చాను టయోటా ఫార్చునర్ 2 వీల్ డ్రైవ్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. వెహికల్ కండిషన్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, వెహికల్ మీరు ఎక్కడ బాడీ చూసుకున్న, ఫ్రంట్ నుంచి ఎండింగ్ వరకు చూసుకున్న, వెహికల్ ఎక్కడ దెబ్బ తగిలింది అంటాం కానీ, టచ్అప్ పడింది అంటాం కానీ అలాంటిది ఏమీ లేని వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. వెహికల్ 2022 టయోటా ఫార్చునర్ అండి. ఈ వెహికల్ వచ్చేసరికి 1,20,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్. ఇన్సూరెన్స్ లైవ్లో ఉంది. టైర్లు కూడా మీకు బటన్తోనే ఉంది, మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. టైర్స్ చూడొచ్చండి, ఫ్రంట్ షేప్ నుంచి రేర్ వరకు చూడొచ్చండి. వెహికల్ అయితే కనుక చాలా బాగా మెయింటైన్ చేశారు, చాలా బాగుందండి వెహికల్. ఈ వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఇలాంటి వెహికల్ మీ ముందుకు చూపిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వెహికల్ ఈరోజు పెట్టడానికి కారణం కూడా ఒక చిన్న కారణం ఉంది. కారణం ఏంటంటే, లాస్ట్ టైం నాకు ఇలాగే యూట్యూబ్లో చూసిన కస్టమర్, మీరు చాలా వరకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెడుతున్నారండి, ఏదైనా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటే చేయండి ప్లీజ్ అని చెప్పని నాకు ఒక కస్టమర్ కాల్ చేశారు. అందువల్ల ఈ వెహికల్ తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఇంటీరియర్ చూసుకోవచ్చు. క్లాస్ ఇంటీరియర్ అంటారండి. ఈ డోర్ ప్యాడ్స్ దగ్గర నుంచి ఇన్సైడ్ వరకు మీరు రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. 1,21,000 కిలోమీటర్లు తిరిగిన బండి. సేఫ్టీ మెజర్మెంట్స్లో ఇది చాలా బాగుంటుంది అని చెప్పుకోదగ్గ బండ్లలో ఇదొక వెహికల్ అండి. 7 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన వెహికల్. మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చు. చాలా ఈజీ డ్రైవ్ అంటారండి ఈ వెహికల్లో. అంటే ఇంత పెద్ద సిగ్మెంట్లో ఈ ఆటో గేర్ నడుపుతుంటే చాలా బాగుంటుంది, డ్రైవ్ ఫీల్ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ కంట్రోల్ సిస్టమ్ ప్లస్ టచ్ స్క్రీన్తో వస్తుందండి. అలాగే డ్రైవర్ సీట్ వచ్చేసరికి హై టు డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ కాలం కూడా హై టు డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ రేర్ సీట్లో మనం 3 మెంబర్స్ చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చండి. అసలుకి ఈ వెహికల్లో లెగ్ స్పేస్ కానివ్వండి, హెడ్ స్పేస్ కానివ్వండి, షోల్డర్ స్పేస్ కానివ్వండి చాలా బాగుంటుంది అని చెప్పుకోదగ్గ బండ్లలో ఇదొక వెహికల్ అండి. ఇంటీరియర్ చూసుకోవచ్చు, అలాగే టాప్ చూసుకోవచ్చు. రూఫ్ మీద చాలా బాగుంటుందండి. రూఫ్ మీకు ఆ యొక్క లైటింగ్ కానివ్వండి, ఇది చాలా బాగా ఇచ్చారు.
అలాగే టైర్ కండిషన్ చెక్ చేసుకోవచ్చు. మీకు బటన్ ఉందండి టైర్లో. ఈ క్వార్టర్ ప్యానల్ అంటారండి ఈ పార్ట్ని. ఈ క్వార్టర్ ప్యానల్ దగ్గర నుంచి ఫ్రంట్, ఇది ఫెండర్ పార్ట్ అంటారండి. ఫెండర్ పార్ట్ అంటారు. ఇక్కడ వరకు మీరు A to Z లైన్ టు లైన్ చెక్ చేసుకున్న వెహికల్ ఎక్కడ పార్ట్ మార్చడం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ, పెయింట్ పట్టడం కానీ ఏమీ లేదండి. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. అలాగే రేర్ మనం చూసుకున్నట్లయితే సెవెన్ 8 మెంబర్స్ కంఫర్ట్గా జర్నీ చేసే వెహికల్ అండి. ఎంత లాంగ్ జర్నీ చేసినా ఈ వెహికల్లో మనకి అలుపు అనేది రాదు. అంత బాగా మనకి స్టెబిలిటీగా ఉండే బండి అని చెప్పుకోవచ్చు. ఈ 3 rows కూడా మనకి ఏసీ వెంట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఇటు రేర్ కూర్చున్న వాళ్ళు కూడా ఈ సీట్స్లో, అంటే అంతమంది ప్రయాణం చేస్తున్నారు అనుకున్న వాళ్ళకైతే ఈ సీట్స్ వాడుకోవచ్చు. లేదంటే కనుక ఈ సీట్స్ మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. అలాంటి ఫెసిలిటీ ఉంది. ఇంతమందికి లగేజ్ క్యారీ చేసుకోవచ్చు. అలాగే ఈ సైడ్ మీరు చూసుకోవచ్చండి. ఇటు ఫ్యూల్ ట్యాంక్ కొట్టించే దగ్గర నుంచి ఫ్రంట్ టైర్ వరకు ప్రతి పార్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒరిజినల్ వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చాను అని ఇన్నిసార్లు చెప్తున్నానండి. ఒకసారి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఒకసారి వెహికల్ దగ్గరికి రండి, ట్రయల్ వేయండి. ట్రయల్ వేసి నచ్చితేనే మీరు రేట్ అనేది బార్గెన్ చేయొచ్చు అని నమ్మకంతో చెప్తున్నాను మీకు. ఈ వెహికల్ మీకు ఫైనాన్స్ అంటారా సార్? ఇన్సూరెన్స్ వాల్యూని బట్టి ఫైనాన్స్ ఉంటుందండి. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 32,50,000 అటు ఇటుగా, అంటే 32,60,000 ఎంతో ఐడివి వాల్యూ ఉంది. ఈ 32,60,000 ఐడివి వాల్యూ మీద మీ సిబిల్ స్కోర్ని బట్టి ఈ వెహికల్కి ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 32,50,000 ఐడివి ఉందంటే 28 లక్షల నుంచి 30 లక్షల వరకు మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. సిబిల్ స్కోర్ మినిమం ఒక 700, 720 అలా ఉన్న సిబిల్ స్కోర్కి అయితే కనుక 30 లక్షల వరకు మీకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. లోన్ విషయం అయితే అది చెప్పగలను. మీకు ఈ వెహికల్కి అయితే 5 years వరకు మీకు లోన్ అయితే కనుక ఈఎంఐ క్యాలిక్యులేషన్ పెట్టుకోవచ్చు. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీతో, అంటే మినిమం 85 పైసలు, అంటే 80 పైసల నుంచి 85 పైసల వడ్డీతో నేను మీకు లోన్ ఇప్పించే అవకాశం నాకుంది. మీరు ఎవరైనా ఫైనాన్స్ ఆప్షన్కి వెళ్తే కనుక నాకు పర్సనల్గా కాల్ చేయండి, నన్ను కలవండి. నేను మీకు ఎలా అంటే అలాగా ఏర్పాటు చేస్తాను. సో ఇదండి ఈ వెహికల్. అయితే కనుక మీరు ఎక్కడ ఇది జరిగింది అని చెప్పుకునే బండి అయితే కాదండి. 22 మేక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. ఈ వెహికల్ మా వాళ్ళు టెక్నీషియల్ ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు మా వాళ్ళు చూసి దీన్ని ఇది లేదు ప్రాబ్లం అని చెప్పిన బండి మీ ముందుకు తీసుకొచ్చానని నమ్మకంతో చెప్తున్నాను. సో అది ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి వెహికల్ చూడండి. మీకు నచ్చిన తర్వాత వెహికల్ ప్రైస్ అది మాట్లాడుకోవచ్చు. ఈ వెహికల్ ప్రైస్ అయితే కనుక మేము మార్కెట్లో 36,75,000 పెడుతున్నామండి సేల్ ప్రైస్. మీకు నచ్చితే కనుక మాట్లాడవచ్చు, నెగోషియబుల్ ప్రైస్. మీ వీడియోలో మీ వెహికల్ మేము చూసాం, ఈ వెహికల్ మాకు ఎంతకి ఇస్తారు అని అంటే కనుక నేను చెప్పే ప్రైస్ మీకు ది బెస్ట్ అవుతుందండి. అంత మంచి వెహికల్ మీకు అంత ప్రైస్లో నేను మీకు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో అదండి, 4x2 అండి, ఫార్చునర్ 4x2. అంటే ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయండి. 4x2 అంటే 2 wheel డ్రైవ్, 4x4 అంటే 4 wheel డ్రైవ్. అందులో ఇది 2 wheel డ్రైవ్. ఈ వెహికల్ ఇప్పుడు ఆన్ రోడ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 50 lakhs పైనే ఉందండి. అలాంటి వెహికల్ నేను మీకు 2 సంవత్సరాల క్రితం బండిని 36,70,000 దాకా చెప్తున్నానంటే కనుక మీకు రీజనబుల్గా చెప్తున్నట్లే. మీకు రీడింగ్ కూడా కనుక సర్వీస్ ట్రాకేనండి ప్రతి 10,000 కిలోమీటర్లకి. అలాంటి వెహికల్ మీ ముందు తీసుకొని వచ్చాను. సో అది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ సపోర్ట్ చేసి మాకు వచ్చే ప్రతి కాల్ మేము చాలా ఆశ్చర్యపోతున్నామండి. మాకు ఇంకా ధైర్యాన్ని ఇస్తున్నాయి ఆ ఫోన్ కాల్స్, మాకు మెసేజ్లతో సహా. ఇలాంటి వెహికల్స్ మరెన్నో పెడదామనే ఆలోచనతో మేము అనుకుంటున్నాం. మాకు మీ దగ్గర నుంచి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయని కస్టమర్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, చేసిన కస్టమర్లు అయితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. నేను మీ సంగీత్. బాయ్.